నేను అనుకున్నట్టుగానే మా అన్న మార్షల్ ఆర్ట్సే గొప్పగా ఉన్నాయి. మీ మీద దాడి చేయడానికి ఏదో వస్తుంది, జాగ్రత్త. దాని చేతిలో చిక్కకుండా పారిపోండి. నువ్వు అసలు ఇంకా కంగారు పడకు, నాతో వచ్చా, నేను చూసుకుంటాను. నీకు ధైర్యం చాలా ఎక్కువ. వాళ్ళకి నువ్వు సమాచారాన్ని నెరవేర్చావా? మీరు అసలు తప్పించుకోలేరు, అందులోనూ ముఖ్యంగా నా నుంచి తప్పించుకోలేరు. అన్నయ్య, ఏమిటిది? వాళ్ళిదంతా వాళ్ళ మాస్టర్ కోసమే చేశారు. వాళ్ళని వదిలేయి. వెళ్ళనివ్వాలా? ఇక్కడున్న చట్టాల గురించి నీకు తెలీదా? ఇదేమైనా చిన్నపిల్లల ఆటలా? దీని గురించి ఖచ్చితంగా మాస్టర్కి చెప్పాలి. నియమాలు పాటించకపోతే నేను అస్సలు క్షమించను. ఇంకా నయం, ఇది నా దగ్గర ఉంది. ఏది ఎలా అయినా వ్యవసాయం ఇక్కడే జరుగుతోంది. ఇది ఇంకా వేగంగా జరగాలంటే మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మాస్టర్ తిరిగి వచ్చి చూసేసరికి ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అప్పుడే మనకి ప్రమోషన్ దొరుకుతుంది. ఏంటి అని చెప్తాం అన్నా, ఒకవేళ అది స్పిరిచువల్ బీస్ట్ అయి ఉంటుందా? నాకు దాని గురించి బాగా తెలుసు. ఇక్కడ గుహలు కూడా ఏమీ లేవు. నిజంగా ఒకవేళ ఇక్కడ వింత జీవి ఏమైనా ఉందా? సరే, ఎందుకన్నా మంచి వెళ్ళి చూద్దాం. అమరున్నయ్యే వరం పొందాలని 1000 సంవత్సరాలుగా ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు కూడా నా కళ నెరవేరలేదు. దేవుడు, దయ్యము, నలుపు, తెలుపు, వీటి మధ్య ఉన్నదే జీవితం. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్ళే నిర్ణయించాలి. ఇందులో ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అని వాళ్ళే నిర్ణయించాలి. సరే అంటే సరే, తప్పు అంటే తప్పు. ఇందులో కష్టం ఏముంది? ఒకసారి అది చూడండి, అది చాలా ప్రమాదకరమైంది. వీళ్ళిద్దరూ ఆ 5 వెలుగులను చూసి భయపడలేదు. వీళ్ళలో సరైన వ్యక్తి ఎవరు తేల్చుకున్నారు. నీకేం కాలేదుగా? ఎంత పని చేశారు? నిషేధించబడిన ప్రదేశంలోకి ఎందుకని ప్రవేశించారు? దానికి మీకు శిక్ష విధిస్తాను. మమ్మల్ని క్షమించండి. ఒకే ప్రదేశంలో వ్యవసాయం చేయాలని భావించాము. అందువల్ల ఇతర ప్రదేశాలను చూడడానికి మేము వెళ్ళాము. మేం కావాలని ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాదు, తమ్ముడు అక్కడికి రాను అని చెప్పాడు. నేనే వాడిని బలవంతం పెట్టి తీసుకెళ్లాను. ఏంటి పొగరా? ఇక్కడ మనకంటూ కొన్ని హద్దులుంటాయి కదా, మీరు ఆ హద్దుల్ని దాటారు. వీటిని పాటించకుండా బతకగలరా? లేదు మాస్టర్. నేరం ఒప్పుకోలేదు కాబట్టి మీ శక్తులన్నింటినీ నేను లాక్కుంటున్నాను. అన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయి. అసలు ఏమంటున్నారు? అందుకు ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? చిన్న శిక్ష సరిపోదా? ఇదే చివరి నిర్ణయం. వాళ్ళు హద్దు మీరి ఆ ప్రదేశంలోకి వెళ్ళకూడదు. ఇది అతను తీసుకున్న నిర్ణయం. అందులో నేను జోక్యం చేసుకోను. దానితో దగ్గర నుంచి లాక్కుంటే ఏం నష్టం కలుగుతుంది? మీరేం సాధిస్తారు? నమస్కారం. వాళ్ళిద్దరూ కోల్పోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి దక్కింది. ఇదేమీ గొప్ప విషయం కాదు. లేదు మాస్టర్, వీళ్ళు చేసిన దానికి శిక్ష విధించకపోతే రేపు ఇంతకన్నా పెద్ద తప్పే చేస్తారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెవర్రా? వద్దన్నా. చాలు చాలు చాలు, ఇక ఆపు.
నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు వీళ్ళ మీద కోపడ్డప్పుడు మాట్లాడడానికి కాదు, అనుకోకుండా రావాల్సి వచ్చింది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. ధన్యవాదాలు మాస్టర్. ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరతాం. వెళ్ళొస్తాం. ఇలా చూడు, ఈసారి మన ఊరికి పెద్ద ప్రమాదం వచ్చింది. నాకు అందిన సమాచారం నమ్మదగిందే. ఈ మధ్య ఒక దుష్ట శక్తిని చూశారు. ఆ దుష్ట శక్తిని ఆడించే యూకు 1000 ఏళ్లుగా పోరాడుతున్నాడు. విజయం సాధించే వరకు ఊరుకోడు. వాడు విజయం సాధిస్తే మంచికి చెడుకి యుద్ధం జరుగుతుంది, అది కూడా మన ఊళ్ళో. అలా జరగకుండా మనం ప్రజల్ని కాపాడాలి. చిన్న తేడా ఉంది. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? నా అన్నయ్యవి నువ్వే చెప్పలేకపోతున్నావు, నేనెలా చెప్తాను చెప్పు. దేవుని సృష్టి యావత్తు వ్యత్యాసంగానే ఉంది. దేనికి మార్షల్ ఆర్ట్స్కి సంబంధం ఉంటుందా తెలియడం లేదు నాకేమీ. అయితే ఇది ఒక నైపుణ్యత, కానీ నాకెందుకో దీన్ని చూస్తుంటే అంతకంటే బెటర్గా అనిపిస్తోంది. ఏదో డ్రెస్సింగ్ మిర్రర్ లాగా ఉంది. మీరు ఏ అద్దం గురించి మాట్లాడుతున్నారు? ఎంతో కష్టపడి మీకు విద్యలు నేర్పిస్తే అన్ని వృధా చేస్తున్నారా? నమస్కారం నమస్తే, మాస్టర్. నన్ను మాస్టర్ అని పిలవద్దు. నేను కూడా విదేశాలకు చాలాసార్లు వెళ్ళొచ్చాను, కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. దీనికి కారణం మీరే. నేను మిమ్మల్ని ఇద్దరిని ఏం చేయమని చెప్పాను, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? లేదు మాస్టర్, యాన్బిన్ కోసం నేను దీన్ని చేయలేదు. ఇంతకు ముందే ఈ విషయం మీతో చెప్పాలనుకున్నాను. తెలివి తక్కువ దద్దమ్మలా మాట్లాడకు. వచ్చే నెల పోటీ జరగబోతోంది, అందులో గెలవాలి. కాబట్టి శిక్షణ తీసుకోండి. పోటీలో పాల్గొనాలా? అవునవును, నిజమే. ఆ దుష్టశక్తి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. దాన్ని ఓడించాలి, పోటీలో గెలవాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మనం ఆ దుష్టశక్తిని ఓడించి తీరాలి. అర్థమైందా? ఈసారి మీరు నిజాయితీగా శిక్షణ తీసుకోవాలి. నా పేరు చెడగొట్టకూడదు, అర్థమైందా? సరే, అలాగే మాస్టర్. వెళ్ళొస్తాం మాస్టర్. వెళ్ళొస్తాం మాస్టర్. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుసా ఏంటి? ఏమైంది అన్నయ్య? ఏమైంది? ఏమైంది అన్నయ్య? బాయ్ జీషంగ్, ఇందులో తప్పకుండా లింగ్ఫింగ్ గెలుస్తాడు కదా, మీ ఉద్దేశం ఏమిటి? ఇది సాధారణమైన వస్తువు కాదు, పూర్వీకుల చేత సృష్టించబడింది. అద్భుతమైన వస్తువుల్ని ఉపయోగించి దీన్ని చేశారు. అది కాసేపైనా నీకు సాయపడుతుంది. ఆలోగా నీకు అసలైన వస్తువులు దొరుకుతాయి. వాటిని స్వీకరించు, వాటిని వదులుకోకు. కానీ ఎన్నో ఏళ్లుగా నేను ప్రయత్నిస్తున్నాను, దాన్ని సాధించకుండా వదలను. దీన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి.
నేను ఈ శక్తిని ఎక్కడైనా ఉపయోగించగలను. నేను నిన్ను పూర్తిగా అదుపు చేయగలను. లింగ్ ఫాంగ్, నువ్వు చావబోతున్నావు. ఈ పోటీలో చావో బతుకో ఓటమో గెలుపో అన్నీ ఆ దేవుడికి చెందినవి. జాగ్రత్తగా నడుచుకో. అతన్ని హింసించింది చాలు, దయచేసి వదిలేయ్యా. ఇలా చూడు, నువ్వు స్వయంగా చూసావు కదా, ఇందాక నేను చేసింది మామూలు విషయం కాదు. నా ఉన్నత పదవికి అర్హత సంపాదించుకున్నాను. నువ్వు అది సరిగ్గా చూడలేకపోతే అది నీ తప్పే. నువ్వు ఎంతగా బతిమాలుతున్నావు కాబట్టి నీ మొహం చూడడానికి నాకు ఇష్టం లేదు. నువ్వు గనక నేను అడిగిన దానికి ఒప్పుకుంటే వీడిని నేను వదిలేస్తాను, ప్రాణాలతో వదిలేస్తాను. అందుకు అవకాశమే లేదు. మా అన్నను వదిలేయండి. పోటీ ఇంతటితో అయిపోయింది, వదిలేయండి. ఎదుటి వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదు. కానీ ఇంత దూరం తీసుకొచ్చింది మీరే కదా. దీనికి మరణ శిక్ష. నీకు నేను మాటిస్తున్నాను. మంచిది, నువ్వు వీడి ప్రాణాల్ని కాపాడావు. వాడిని చంపాలనుకున్నాను, కానీ ఈసారి వదిలేస్తున్నాను. పాపం బతికి బయటపడని వీడిని ఇలాగే వదలన్నావు. ఇది ఎలా సాధ్యం? ఇది మంచిది కాదు, ఇది దుష్ట శక్తి. నిన్ను వదిలిపెట్టను. ఈ రోజుతో నిన్ను వంతం చేస్తాను. ఇది ఒక మాయాజాల శక్తి, దుష్ట శక్తి ఖడ్గం. అన్నయ్య, అతనికి ఈ మాయాశక్తి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను ఖచ్చితంగా ఇక్కడ ఉండకూడదు. మాస్టర్, ఇది మా అన్నయ్యకి లోపల దొరికింది కాదు, బయట దొరికిందే. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. చెప్పేది వినండి, దయచేసి మాట్లాడివ్వండి. మాస్టర్, ఈ బాయ్స్ లింక్ ఫెంగ్ ఏం చేశారో చూడండి. వాళ్ళ దుష్ట శక్తులతో చేతులు కలవడానికి ఇక్కడికి వచ్చారు. దుష్ట సంహారం మొదలయ్యింది. ఈ ప్రపంచ ప్రజల కోసం మనం ఇతన్ని హతమార్చాలి. అతన్ని వదలకూడదు. లింగ్ ఫెంగ్, బాయ్జీ, మాస్టర్, మీరు నాతో పోటీ పడక తప్పదు. ఒక గురువుగా మీకు ఈ అవకాశం మాత్రమే ఇవ్వగలను. వద్దు. ఏమిటి సోదరా ఇది? మీరేం చేస్తున్నారు? నీకది నేను అర్థమయ్యేలా చెప్పలేను. నువ్వు ఇంతకు ముందు చెప్పినట్టు వీళ్ళిద్దరిలో ఉన్న శక్తుల్ని బయటికి తీసేశాను. ఇక వీళ్ళు మామూలు మనుషులు. ఇక వీళ్ళ దుష్టశక్తితో కలిసి పని చేయలేరు. వీళ్ళు మన నియమ నిబంధనల్ని అతిక్రమించారు. మనం వీళ్ళని వదిలిపెట్టకూడదు. వీళ్ళు కష్టాలు పడాలి. ప్రపంచంలో ప్రమాదాలు జరగకూడదు. మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను.
ఇక మీదట మీరిద్దరే ఒకరికొకరు తోడుగా ఉండాలి. మనం అనుకున్నట్టుగానే ఉన్నదంతా కోల్పోయాం. అసలు తలపడినప్పుడు ఆ శక్తి బయటకు వచ్చి ఉండకూడదు, దానివల్ల ఇలా జరిగింది. కానీ ఒకటనయ్య, మనం ఆ గుహలో చూసాం చూడు, అక్కడ నుంచే కదా మనకి ఈ శక్తి దొరికింది. మాస్టర్కి ఆ మాత్రం తెలియలేదా? అనవసరంగా మన్నే తప్పుగా అనుకున్నారు చూడు. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర ఏ శక్తి లేదు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నామే, అది మాత్రమే ఉంది. నేను నా శక్తుల్ని తిరిగి తెచ్చుకోగలను. తప్పకుండా యాన్ బిన్ని అడుగుతాను. అంతా సవ్యంగా జరుగుతుంది. ముందుకి నుంచి బయలుదేరా. ఎలాగో ఇక్కడ ఉండే ప్రయోజనం లేదుగా. ఈసారి వెళ్ళామంటే మళ్ళీ ఇక్కడికి వస్తామో లేదో. విశ్రాంతి తీసుకుని చాలు, రా వెళదాం. హాగానే వస్తున్నాను. అదే అదే ఒక్క నిమిషం, నీకు ఇప్పుడు ఆ శబ్దం వినపడిందా? ఎక్కడ ఏంటో. సరే త్వరగా పదండి. నీకు అసహ్యంగా లేదా? కానీ అది నేను నోరమై, నువ్వు నీ మాటలు. ఎంత ధైర్యం నీకు? నీచమైన పని చేస్తున్నా. ఇవాళ నాకు అదృష్టమైన రోజు. మీరెప్పుడు దట్టమైన అడవుల్లో ఉంటారు కదా, ఇవాళ ఇక్కడేం చేస్తున్నారు? మీరు చాలా గొప్ప వాళ్ళు. ఖచ్చితంగా మీరు గొప్ప వీరులు. చాలా సంతోషం. డ్రాగన్ ఫీనిక్స్ కి చెందిన వాళ్ళేగా. చాలా చాలా ఆపు. సరే ఇక చాలు, ఆపేయి. ముందు విషయం ఏంటో చెప్పు. మీ దగ్గర దాచాలనుకోవడం లేదు. నేను ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిని. దుష్టశక్తి చేతుల్లో నా కుటుంబం నాశనం అయిపోయింది. నా కోసం చాలా మంది వెతుకుతున్నారు. వాళ్ళ దగ్గర నేను ఇరుక్కుపోయాను. వాళ్ళు నన్ను వ్యభిచారం చేసే వాళ్ళకి అమ్మేస్తారు. అందుకే మీ దగ్గర సాయం అడుగుతున్నాను. సరే పద పద, త్వరగా రండి అన్నయ్య. మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇటువైపు ఒక అమ్మాయి వెళ్ళింది, చూసారా? లేదే. సరే వెళ్దాం పద. రారా, వాళ్ళు వెళ్ళిపోయారు. మంచిదైంది, నాకు ఎటువంటి శక్తి లేదు. లేకపోతే నన్ను కనిపెట్టేవాళ్ళు. చేయి తీయండి. నాకు మీరు ముద్దు పెట్టారు కదా, న్యాయంగా నడుచుకోండి. అనే ఏంటిది? తను హఠాత్తుగా పైనుంచి కింద పడింది. అప్పుడు కాపాడడానికి వెళ్తే ముద్దు పెట్టేసింది. అది నేను చేస్తానంటుంది. నేను అసలు అలా చేస్తానని చెప్పండి. మంచికి ఇవి రోజులు కావు తమ్ముడు. ఇప్పుడు పెద్దగా ఏమైంది? ఒక మామూలు ముద్దే కదా. నువ్వంత బాధపడాల్సిన పని లేదు. ఆ అమ్మాయి కోపిస్ట్లా ఉంది. తనతో కొంచెం దూరంగా ఉండు, సరేనా? ఇలా రండి. అక్కడ ఏం చేస్తున్నారు? నాకు బాగా ఆలస్యం అవుతోంది. రండి. నీ వైపే చూస్తుంది. ఇదేం మామూలు వస్తువు కాదు, తప్పకుండా కొనుక్కోండి. ఇది చేతిలో ఉంటే మంచిదమ్మా. సూర్యుడు చంద్రుడు దీనికి కట్టుబడతారు. ఇది నీకు మంచి విషయాలు నేర్పిస్తుంది. ఇటు చూడండి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవే. చూడు, అది ఏంటంటే అనయ్య, అప్పు తీసుకున్నావు. అప్పుగానా? అన్నా కాస్త ఇచ్చేసి వెళ్ళు. ఎక్కడుంది? మాస్టర్ నాకు ఇచ్చింది ఎక్కడ వదిలేశాను. అనే వస్తున్నా, నాగు. ఆగండి, నేను మీతో వస్తాను.
ఇది జేడ్ పెండెంట్. రాయా, ఇంతకీ ఇదెక్కడ దొరికింది? ఇది ఎక్కడ దొరికింది అనేది ముఖ్యం కాదు, దీన్ని త్వరగా మార్చి ఇంకేదైనా వస్తువు తీసుకోండి. ఇది ఎక్కడ దొరికిందో నాకు చెప్పాలి, లేకపోతే కోపం వస్తుంది. ఒక మంచి మనసు గల వ్యక్తి నాకు బహుమతిగా ఇచ్చారు. దొంగ ఆగు! నీకెంత ధైర్యరా? వాడు నా దగ్గర నుంచి దొంగతనం చేశాడు. మీ ఇద్దరికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన చెల్లెల్ని కాపాడడానికి ఈ విధంగా ఏం చేసినా తప్పు తప్పే కదా. ఇది మీదే కదా, తీసుకోండి. అనయ్యా, తీసుకోవచ్చుగా. పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పింది. తను దీన్ని ప్రేమతోనే చేశాను అని చెప్పింది. మరీ కష్టంగా ఉంటే ఇదిగో ఇది తీసుకోమని చెప్పు. అనయ్య వద్దు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నీకు ఇది ఎంత ముఖ్యం, ఇది ఇచ్చేస్తే ఎలా? అది వాళ్ళకే చేరని నువ్వెందుకు ఆపుతున్నావు? ఆ అమ్మాయికి ఏమైంది? ఇదేనా మీ ఫ్యామిలీ? ఏమైందో చెప్పు. ఎందువల్ల తెలీదు, కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. చాలా మంది వైద్యులు వచ్చి చూసి వెళ్లారు, కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. శక్తివంతమైన పూర్వీకులు మాత్రమే దీన్ని నయం చేయగలరు. వాళ్ళు తలుచుకుంటే నయం చేయగలరు. నేను మనుషుల్ని కాపాడగలనని అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడేం చేయాలి? దీంతో మనుషుల్ని కాపాడదామా, లేక దీన్ని ఎవరికి చూపించకుండా ఉందామా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. సరే, కావాలంటే నేను ట్రై చేస్తాను. తమ్ముడు, ఇది తీసుకో. ఇది మా కొన్ని చాలా కాదు, ఇది ఖచ్చితంగా వేరే శక్తి. నాన్న, నాన్న, అనయ్య, నీకేమీ సమస్య లేదు కదా? నాకేం కాలేదు. శక్తి కొంచెం ఎక్కువగా అవసరమైంది అంతే. నువ్విది చెయ్యగలవనుకో, కానీ దీని అంతటికీ కారణం సైతాను. ఏం నువ్వు చెప్పేది? అదేదో సూటిగా చెప్పు. ఇక్కడ మనం ఇద్దరమేగా ఉన్నాం, ఎందుకు మాటలు మార్చేస్తున్నావు? అలాంటిదేమీ లేదనయ్య. నువ్వు నిజంగానే మ్యాజిక్ నేర్చుకున్నావా? నువ్వు ఇంకా నమ్మలేదా? కొన్ని శక్తులకు పరిమితులే ఉండవు. అనేక సంవత్సరాల తర్వాత ఇవాళ కూడా పని చేసింది కదా. దుష్ట శక్తుల నుండి ప్రజల్ని కాపాడడం తప్పేమీ కాదు కదా. ఇదేదో చాలా విచిత్రమైన విషయంలా ఉంది. నువ్వు నాలా మంత్రాలను యూజ్ చేయాలి, కానీ నీ దగ్గరికి రాకుండా ఆటంకపరచబడుతున్న వాటిని నేను దారిలోకి తీసుకొస్తాను. అది నా వల్ల అవుతుంది. అందుకు నువ్వు నేను ఇద్దరం కలిసి పనిచేయాలి. అలా పనిచేస్తేనే మనం ఫలితాన్ని పొందగలం. కొత్తగా చెప్తున్నావు. అసలు ఇదంతా ఎలా జరిగింది చెప్పండి. అన్నయ్య తమ్ముడితో అబద్ధం చెప్తాడా? స్టార్ట్ చేద్దామా? ఏంటి నిజమా? మాట్లాడటం ఆపుతావా? మీరు చేసింది పెద్ద సాయం. ఎలా రుణం తీర్చుకోవాలి? ఈమె నా కూతురు ఇన్ మ్యాంగ్. ఈమె తల్లి చనిపోయింది. నేను ఎంతో కాలం ఉండను. ఈమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను. ఈమెను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ వల్ల మాత్రమే అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరేం బాధపడకండి, అంతా నేను చూసుకుంటాను. ఈరోజు నాన్నగారు నేను కలిసి తాగడానికి పానీయం తయారు చేశాం. అందరూ తాగాలి.
అదే నేను మర్చిపోయాను. త్వరగా తీసుకురా, సమయం అవుతోంది. నేనే వెళ్ళి తెస్తాను. జాగ్రత్త. రండి. ఇక్కడ ఎవరికి ఏ సమస్య లేదుగా, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఎందుకు? నువ్వు వెళ్ళి దారి చూపించు. వెళ్ళి పిలవరా. సరే అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికైనా వెళ్తాను, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏ ఆగు, నీకంటూ బంధువులు ఎవరూ లేరుగా. బయటికి వెళ్తే ఖచ్చితంగా ప్రమాదంలో పడతా, అర్థం చేసుకో. అంతకంటే ఇక్కడే ఉండిపోవచ్చు. నేను కావాలంటే చూసుకుంటా. ఇదిగో తీసుకో. లేదు, ఇది చాలా ఖరీదైనది, నాకొద్దు. ఇది విలువ కట్టలేని చాలా ముఖ్యమైన వస్తువు. అది ముఖ్యమైన వాళ్ళ దగ్గరే ఉండాలి. ఏం చేస్తున్నారు? లేవండి, ఇదంతా వద్దు. కొంచెం సాయం చెయ్యండి. ఏమైంది? వల్లే అవుతుంది. చూడు, జాగ్రత్త. పడుకోబెట్టండి. మెల్లగా. ధన్యవాదాలు. నాకు ఒక ముఖ్యమైన సమాచారం అందింది. బాయ్జీ లింగ్ ఫెంగ్ దుష్టశక్తి మార్గంలో వెళుతున్నారు. వాళ్ళు కోల్పోయిన శక్తి దక్కింది. ఇంతకు మించి ఏం ఆధారం కావాలి? నా ఆజ్ఞని మీరు పాటించాలి. తప్పు చేసిన వాళ్ళు వెంటనే ఇక్కడికి రావాలి. ఆ ద్రోహుల్ని పట్టుకుని తీసుకురండి. మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం. ఏ సమస్య లేకుండా మీరు చెప్పినట్టు చేస్తాం. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మామూలు శక్తి ఉన్న మీరే ఇలా చేస్తే నేను ఇంకేమైనా చేయగలను. నాకు కొన్ని విషయాలు నచ్చవు. నేను మిమ్మల్ని ఏమీ చేయకూడదు అనుకుంటున్నాను, అయినా ముందుకొచ్చారంటే బాధ్యత నాది కాదు. మర్యాదగా దారి తప్పుకోండి, లేదంటే రక్తం కక్కుని చావాల్సి ఉంటుంది. అదుకోండి, వస్తున్నారు. కాస్త నెమ్మదిగా రా. చూడండి, జాగ్రత్త. అన్నయ్య, మనం దీన్ని వెంటనే అంతం చేయాలి. ఈ చెడ్డ శక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దీనివల్ల ఎవరికి ఏ ఆపద రాకూడదు. వెళ్ళిపో. నేను ఊహించలేదు, ఇలా జరుగుతుందని ఊహించలేదు. తప్పు చేశాను. రక్తాన్ని వెలగా చెల్లించి చేసే విద్య ఇది. మంత్రశక్తి ద్వారా దీన్ని సరిచేయగలం. శరీరంలో ఉన్న మొత్తం రక్తమంతా పిండేశారు. అన్నయ్య, మీకు అసలు గుర్తుందా? ఆ రోజు ఒక అమ్మాయికి మనం వైద్యం చేశాం కదా. ఆ అమ్మాయికి దీనికి సంబంధం ఉందనిపిస్తుంది. ఎందుకంటే తను ఇక్కడ ఉందని ఆచూకీ తెలిసింది. అదంతా సరే కానీ ఇదేలాగా నేను ఇంకొక అమ్మాయికి పైనున్నప్పుడు వైద్యం చేశాను. తను కూడా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏదో పెద్ద సమస్య ఉందన్నయ్య. వాళ్ళు ఎక్కువ దూరం అయితే వెళ్ళుండరు. సరే, దుష్టశక్తి ఇక్కడికి నిజంగానే వచ్చింది.
ఇదంతా తెలిసి కూడా నేను మౌనంగా కూర్చోలేను. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. లింక్ ఫెంగ్, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. బైజీ, నువ్వు జాగ్రత్తగా తిరిగి రావాలి. తప్పకుండా. అనయ్య, ఇది బాలేదు. చూడండి ఎవరొస్తున్నారో. ఓ, అది మీరేనా? కొద్ది రోజుల క్రితమే గురుకులం దగ్గర గొడవ పెట్టుకుని మరీ వెళ్లారు. ఈ రోజు మీరు పెద్ద మాస్టర్లు అయిపోయారా ఏంటి? ఇంతవరకు మా దగ్గర ఉన్న శక్తిని దాచిపెట్టి ఉంచాం. ఇక్కడ మాట్లాడడానికి ఏముంది? ఎలాగో చెడ్డ శక్తి, వీళ్ళని నరకానికి పంపించాల్సిందే కదా. పంపించడానికేగా వచ్చాం. ఇప్పుడు అవన్నీ జరిగే ప్రసక్తే లేదు. మీకు చావాలని కుతూహలంగా ఉందా? ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాను. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని పెద్దాయనతో చెప్పండి. ప్రతి విషయం పెద్దాయనకి చేరాలి. రక్తంతో ఆడుకునే ఆట ఇది. నన్ను ఢీకొనడం చాలా కష్టం. మీరు నన్ను తక్కువ అంచనా వేశారు. అదే మీరు చేసిన తప్పు అస్సలు తప్పించుకోలేరు. నీకేమీ కాలేదుగా? నేను పడే ఉన్నాను. ఇది ఎలా జరిగింది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ దుష్టశక్తులు ఎందుకింత నీచంగా ప్రవర్తిస్తున్నాయి? ఏమి లేదు, చిన్నగాయమే. నువ్వేమీ బాధపడకు. ఆ దుష్టశక్తికి సంబంధించిన వాళ్ళు ఓటమిని భరించలేక భయపడి పారిపోయారు. మళ్ళీ రారనే అనుకుంటున్నాను. సరే, నువ్వు దీని గురించి బాధపడకు. మీరు గాని లేకపోతే నేను, మా నాన్నగారు, ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు చనిపోయి ఉండేవాళ్ళం. కానీ జియోకింగ్ చూడడానికి ప్రాణాలతో లేరు. ఎవరి మీద నిందలు మోపలేము, జరిగే విషయాల్ని ఆపనులేము. చూడు, మెల్లగా, జాగ్రత్త. ఇలాంటి అందమైన ప్రదేశానికి నువ్వు రావాలని ఆశపడుతున్నట్టు ఒకసారి నాతో అన్నావు. అందుకే నిన్ను ఈ ప్రదేశానికి తీసుకొచ్చాను. జీవితంలో నువ్వు ఇంతవరకు అనుభవించని సంతోషాన్ని అనుభవిస్తున్నావు కదా? నీకు తెలుసా, నేను వాస్తవంగా చెప్తున్నాను, నువ్వు నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయ్యావు. నా ప్రాణానికి అలా మాట్లాడకండి. నేనంటే ఇష్టమేనా? బాయిజా, యూయూ, యూన్బో, ఇప్పుడు ఇక్కడ జరిగేదానికి మీరందరూ సాక్షులు. నా కళ్ళల్లోకి చూడు. నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు పట్టుకున్న చేతిని నా ప్రాణం ఉన్నంత వరకు విడిచిపెట్టను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అదేంటంటే మీరు లేచారంటే మీకు నేను వాగ్దానం చేస్తాను.
నాన్నగారు రండి 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 అన్నయ్య, శుభాకాంక్షలు. ఉదయం రాగానే నన్ను మర్చిపోకే. ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? లోపల బాగా శబ్దంగా అనిపించింది, అందుకే బయటకు వచ్చేసాను. అయితే నీకు తోడుగా నేను ఉంటాను. ఇలా చూడు, ఇక్కడ అందరూ కలిసే ఉన్నా. ఒకవేళ వదిలి వెళ్లాల్సి వస్తే? వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్దాం, కానీ ఇక్కడ మాత్రం వద్దు. అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారనుకుంటున్నావా? అసలు దిగులు పడకు, ఏదేమైనా మేం చూసుకుంటాం. ట్రైనింగ్ అంతా దానికోసమే కదా, మేం కాపాడుకుంటాంలే. కానీ అది నాకు సంబంధించి లేదు, అలాంటిదే లేదు. నాకు నువ్వంటే ఇష్టం. నేను మా అన్నయ్యలాగా ఉండాలనుకుంటున్నాను. అందరి ముందు సంతోషంగా ఇది బయట చెప్పాలి. బైజే, నువ్వు చనిపోయినా కూడా నేను నీకు తోడుగా వస్తాను. మీరందరూ ఎందుకు పనికిరారు? ఒక చిన్న పని కూడా సవ్యంగా చెయ్యలేకపోతున్నారు. అలా ఏం లేదు, అంత కారణంగానే జరుగుతుంది. ఇతని చేతుల మీదుగానే షాడో బ్రా చనిపోయారు. నా ముందే వాడిని మెచ్చుకుంటావా? వాడికి శక్తి ఉందో లేదో నాకు అనవసరం, కానీ వాడు ఉండకూడదు. మనం వెంటనే రక్తంతో మంత్రం వేయాలి, ఆలస్యం చెయ్యకూడదు. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలా జరిగింది, అవన్నీ మనకు సాయపడ్డాయి. ఇప్పుడు కూడా అది చెయ్యాలి వెంటనే. ఎలా ఫీల్ అవుతున్నావు? 100 మైళ్ళ కంటే దూరం ఉండాలి. వదిన వాసన్ని నేను పసిగట్టలేకపోతున్నాను. అయితే ఆ దుష్టశక్తి ఇక్కడే ఉంది, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. ఇక్కడున్న వారితో ఎవరితోనూ దానికి సంబంధం ఉంది. నేను భయపడనక్కర్లేదు, ఏం దిగులు పడకు. అనయ్య, మన మాస్టర్ మీకు ఒకటి ఇచ్చారే, అది ఉదయం దగ్గరే ఉంది కదా? దాని గురించి మర్చిపోయాను. నేను దీన్ని తప్పకుండా చేయగలనని ఆశిస్తున్నాను. మంచిది. ఈసారి వాళ్ళు అస్సలు తప్పించుకోలేరు. వాళ్ళ నుంచి అన్నీ లాక్కుంటాను. జాగ్రత్తగా వినండి, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి, పట్టుకుని తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా. లింగ్ ఫెంగ్, మా పర్యవేక్షకుడిని చంపింది మీరే కదా? సరైన సమయానికి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న ఈ రక్త పూజలో మీలాంటి వాళ్ళు పాల్గొవడం మంచిదే. నీలాంటి దుష్టశక్తులు అంతం చేయడానికి మేము వచ్చావురా. ఈరోజు నిన్ను దేవుడికి బలిగా ఇస్తాను. నీ శక్తితో మమ్మల్ని అంతం చెయ్యగలవనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో బయటకు వెళ్ళలేవు. నీ చుట్టూ విషం ఉంది, దాన్ని అడ్డుకోలేవు. నువ్వేమీ ఆలోచించకు. మేము వెళ్లే మార్గం, నువ్వు వెళ్లే మార్గం వేరు. నీకు రక్తం పిచ్చెక్కింది, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ఈ ప్రపంచం ఉందే, అది ఎంతో ప్రమాదకరమైంది. దుష్ట శక్తులకు బానిసలు ఎక్కువ.
ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా చెప్పగలవు? ఎవరికి ఏది న్యాయం అనుకుంటే అదే ఇక్కడ జరుగుతుంది. మూర్ఖంగా మాట్లాడుకో, ఇక నీ టైం అయిపోయింది. ఇద్దరు కూతురు మమ్మల్ని ఎదిరిస్తారా? వీళ్ళతో ఇంకెవరికైనా సంబంధం ఉందేమో కనుక్కో. ఈ రోజుకి ఇది చాలు. వీళ్ళని సులభంగా చంపకూడదు. నాన్న, నాన్న, కూతురు కోసం ఇది కూడా చేయరా? వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళను వెళ్ళనివ్వాలా? వీళ్ళు ఎవరో నీకు తెలుసా? వీళ్ళు మంచి వాళ్ళు కాదు. నీకొకటి తెలుసా? మీ అమ్మ చనిపోయింది వీళ్ళ చేతుల్లోనే. దాని గురించి ఇక మాట్లాడద్దు. కానీ వీళ్ళు మంచి వాళ్ళని నాకు తెలుసు. అతను వాడిని మంచివాడనే అంటున్నాడు, కానీ ఈరోజు వీడిని చంపడం ఖాయం. వీడి రక్తం కళ్ళ చూస్తేనే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. నా జీవితంలో అసలు ఎంతో సంతోషమైన రోజులు. ఎందుకంటే మా అమ్మ చనిపోయినప్పటి నుంచి నాకు అసలు ప్రేమ దక్కలేదు. ఎవరు నన్ను సంతోషంగా చూసుకోలేదు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నేను కోల్పోతానంటే భయంగా ఉంది. ఇప్పుడు ఈ క్షణం నేను ఇది నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో ఈ బెల్ని నా జ్ఞాపకంగా నువ్వు ఉంచుకో. నాన్న, వాళ్ళని చంపాలనుకుంటున్నారు కదా, అంతకుముందు కూతుర్ని చంపండి. ఫెయిత్, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది తప్పు. నువ్వు ఇక్కడ ఇలా చేస్తుండకూడదు. అనయ్య, అనయ్య, లే అనయ్య. తనెక్కడా? ఇదిగో వస్తున్నాను. తనకేమైందో చూడు. జాగ్రత్త. నువ్వు బాగానే ఉన్నావుగా? నీకేమీ కాలేదు కదా? నన్ను చూడు, మెలగలే. అనయ్య, వదిని మీరు తీసుకుని వెళ్ళండి. నేనా? నేను తనని కాపాడుతాను. ఆగు, ఏం చేస్తున్నావు? చెడులో కూడా ఒక మంచి జరిగింది. దానికి మార్గాన్ని నేను కనిపెట్టాను. ఆలోచించు. ఏ తండ్రైనా తన కన్న కూతుర్ని చంపాలనుకుంటాడా? నువ్వేం బాధపడకు. వెంటనే ఇది సరిచేయాలి. ఇక వీళ్లను ఉపేక్షించకూడదు. ఇది నా ఆజ్ఞ. వాళ్లను ఖైదు చేయండి. వాళ్లలో ఒకరి దగ్గర అధిక శక్తి ఉంది. అతన్ని కలిపి చంపాలి. నా దగ్గర ఇంకో పథకం ఉంది. తప్పకుండా. నాన్న, వద్దు నాన్న, వాళ్ళని వెళ్ళనివ్వండి. అందరూ నన్ను దుష్టశక్తిగా చాలా చెడుగా అనుకుంటున్నారు. నాకున్నది ఒక్క ప్రశ్నే,
మీకు మానవత్వం లేదా? జాలి దయ లేదా? మానవత్వంతో ఎందుకు ప్రవర్తించాలి? ఇది మన కుటుంబానికి ఎంత అవమానమో తెలుసా? నీ తల్లి ఇంకా ఆమె కడుపులో చనిపోయిన నీ తమ్ముడు కూడా, వాళ్ళిద్దరూ కూడా లింక్స్ చేతుల్లోనే చనిపోయారు. నీ తల్లి మీద నీకు ప్రేమ లేదా? చనిపోయిన ఆ బిడ్డ మీద కూడా ప్రేమ లేదా? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వాళ్ళను మంచివాళ్ళు అంటే వాళ్ళు చేసినంత న్యాయంగా ఉంటుందా? సరే, నువ్వు వాళ్ళతో కలిసి చేస్తే చావు, నేను వాళ్ళని హతమారుస్తాను. వాళ్ళలో ఒక్కడు మిగలకూడదు. నీ తల్లిలాగే వాళ్ళు చనిపోవాలి. నా కోరిక నెరవేరబోతోంది. వాళ్ళు నేను అంతం చేయకుండా వదలను. ఎవరు వస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి నువ్వు లోపలికి వెళ్ళు. ఇది ఎవరికీ తెలియకూడదు, గుర్తుపెట్టుకో. త్వరగా రండి, పరిగెత్తండి, రండి, త్వరగా పదండి. ఇక్కడేం చేస్తున్నావు? ఎలా వచ్చావు? ఏదో తప్పు జరిగింది, వెంటనే వెళ్ళాలి. మీ శక్తులు మీకొచ్చాయని మాస్టర్ కి తెలిసిపోయింది. మీకోసం మనుషుల్ని పంపించారు. చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తుల్ని నాశనం చేస్తున్నారు. ఇదంతా చేసేది వాళ్ళ నాన్నగారు. ఒకవేళ అన్నయ్య కోసం చేస్తున్నారా? ఇప్పుడు యాన్విన్ ఎక్కడున్నాడు? నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నాతో రండి. నాన్నగారు, నాన్నగారు! నాన్నగారు, నాన్నగారు! నన్ను చూడు, దయచేసి నన్ను చూడు. నేను వచ్చాను కదా, లే, పైకి లే. నాన్నగారు, మీ కూతురు వచ్చాను. లేవండి నాన్నగారు, లేవండి, లేవండి నాన్నగారు, లేవండి. నాన్న, రక్తం తీసే వాళ్ళ దగ్గరే నువ్వు రక్తం తీయాలనుకుంటున్నావా? కానీ నేను నీకు అంత సమయం ఇవ్వను. ఏంటమ్మా, నా నమ్మకాన్ని మీరు బాగా కాపాడారు. ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నాకు అందులో అనుమానమే లేదు. మీరు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. మీకు నాకు మధ్య ఉన్న బంధం ఇప్పుడు తెగిపోయింది. నువ్వు నాకు, నా దేశానికి ద్రోహం చేశావు. ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాం. అందరినీ వెతికి మరీ చంపేయడానికేనా? కానీ ఈరోజు నువ్వు చావబోయేది లేదు. ఈరోజు నాది. ఈ శక్తిని దాటి మీరు ఏమీ చేయలేరు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలియదు. నన్ను చంపే ధైర్యం మీకు వచ్చిందా? ఉన్లూన్ ప్రజలు ఎవరిని నేను బతకనివ్వను. మీరిద్దరూ మీ మనుషుల్ని తీసుకొచ్చారు కదా, అనవసరంగా నోరు జారకు. ఈ విషయం వదిలే, పట్టించుకోవద్దు. అందరినీ సర్వనాశనం చెయ్యాలి. మనం వెళదాం. మీరందరూ నాకు శత్రువులు అవుతారనుకున్నాను, కానీ నా శత్రువులతో చేతులు కలుపుతారనుకోలేదు. మర్యాదగా నాతో చేతులు కలపండి. మనం ఒక్కటై వాళ్ళను అంతం చేద్దాం. ఒకే ప్రపంచంగా మారదాం. ఇక్కడ ఉన్నది ఒకే మార్గం. అన్నయ్య, ఏమైంది? కొన్నాళ్ళు మూర్ఖుల్లా ఉన్నాను.
ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లే అనుకున్నాను, కానీ ఎవరూ అలా కాదు. ఇప్పుడు అందరి గురించి బాగా అర్థమైంది. ఇక మీద తిరిగి వెళ్ళడం కుదరదు. వాడు నా భార్యను చంపేశారు. దానికి ప్రతీకారంగా వాళ్ళ రక్తం చూడాల్సిందే. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. అన్నయ్య, మంచి చెడు ఎప్పుడు ఒకటి అవ్వలేవు. మీరు ఈరోజు వెళ్ళడం తప్పనయ్య. రేపు అసలు మొహాలు ఎలా చూసుకుంటాను చెప్పండి? నేను ఎటువైపు నిలబడాలో చెప్పొచ్చుగా. ఇప్పుడు నువ్వు అదృశ్యమైపో. అన్నయ్య, నువ్వు వెళ్ళిపో. ఇలా చేయకు. నా వెనకాలే రాకు. నా వల్ల అవ్వదు. ఎందుకు ఇలా చేస్తున్నా? నేను నీతో అబద్ధం చెప్పానా? లేదంటే నువ్వు మనం ఒక చోటుకు చెందిన వాళ్ళం కాదు. మన ఇద్దరం ఖచ్చితంగా ఒకటి అవ్వలేము. నిజంగా నీతో అబద్ధం చెప్పాలనుకోలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నేను నీ దారిలోనే వస్తాను. నాకు అంతకు మించి ఇంకేం వద్దు. నేను నీతోనే ఉంటాను. నేను పుట్టి పెరిగిన చుట్టూ నాకు నచ్చలేదు. ఈ భూమి ఆఖరి అంచు వరకు వెళ్దాం. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు నన్ను ఎప్పట్లాగే ప్రేమించు. కానీ నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఇచ్చిన దాన్ని ఇంకా జాగ్రత్తగా పెట్టుకున్నావు. నా మీద ప్రేమ లేకపోతే అదెందుకు పెట్టుకున్నావు? ఇక నుంచి మీరే నాకు గురువుగా ఉండాలి. నువ్వు నా దారికి వచ్చావని నాకు తెలుసు. నువ్వు మాతో కలిసి యుద్ధం చెయ్యాలంటే నీకు ఆయుధం కావాలి. అది నీకు నేనిస్తాను. ఈ కానుక అపురూపమైనది. దుష్ట ఖడ్గమా?
ఇంత క్రితమే నీ ప్రతిభను నేను చూశాను. దాని సాయంతో విజయం సాధించు. త్వరగా వాళ్ళను సంహరించాలి. అందుకు ఇది నీకు తోడుగా ఉంటుంది. లేకపోతే నీకోసం ఒకరిని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఏయ్, వదులు వదులు, ఆయన నా గురువు. ఇలాంటి ద్రోహిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇలా అరిచి గోల చేయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. నువ్వు చేసిన దాన్ని తిప్పి కొడతాను. నువ్వేనా మాస్టర్ క్యాన్సాంగ్? నీతో స్నేహం ఎప్పుడూ దూరమయ్యింది. గురువుగారు, వాడు చెప్పేదేది కూడా నిజం కాదండి. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్బిన్ మూర్ఖుల్లా ప్రవర్తించాడు. అక్కడున్న వాళ్ళందరినీ అంతం చేశాడు. కానీ నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే ఇదంతా విచారించి ఉండాల్సింది. దీనివల్ల మన ఊరు మొత్తం అప్రతిష్ట పాలైంది. చేసేది కుదురుగా చేయండి. మీరు చేసింది న్యాయమని అనుకుంటున్నారా? ఇందులో ఏం తప్పుందంటున్నావు? ఈ ప్రపంచానికి మంచి జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. లింగ్ ఫెంగ్, నీ మీద నాకున్న నమ్మకం, మర్యాద, గౌరవం అన్నీ పోయాయి. ఒక ఆడదాని మీద వ్యామోహంతో అంతా నాశనం చేశావు. దేవుడికి నీ కృతజ్ఞత చూపించలేకపోయావు. అందరినీ చాలా హీనంగా చూశావు. ఇలాంటి వాళ్ళందరూ నీకు ముఖ్యమా? ఒక మామూలు ఆడది దేవుడితో సమానం అంటావా? నువ్వు దుష్ట శక్తిగా మారిపోయావు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. నువ్వు ఇందులో గెలవాలంటే దీన్ని సరిగ్గా ఉపయోగించాలి. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కోటి నువ్వు అంతం చెయ్యాలి. ఆ భాగాన్ని అంతం చెయ్యాలి. బంధువుల్ని అంతం చెయ్యాలి. నొప్పి నా చేతుల్లోనే ఉంది. నువ్వు ఆయన్ని కాపాడాలంటే ఆ కొండ దగ్గరికి రావాలి. మాస్టర్ ఇక్కడ ఉన్నారు. రా, కూర్చో. మాస్టర్ని మీరు ఏం చేశారు? నా తమ్ముడితో కూర్చొని భోంచేయాలని ఆశపడ్డాను తప్ప. ఆ గ్రామంలో ఏమైందో తెలుసు కదా. యాన్బిన్ ఒక్కడే దీన్ని చేసే అవకాశమే లేదు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగానే ఈ పని చేశారు. అర్థమవుతుందా నీకు? ఒక్కరు మాత్రమే చేసిన తప్పు కాదు ఇది. అందుకు అవకాశమే లేదు. మాస్టర్ తప్పు చెయ్యరు. అది నిన్ను నువ్వే ప్రశ్నించుకో. మాస్టర్, మాస్టర్, అన్నయ్య ఏదైతే అంటున్నారో అదంతా నిజమా? ప్రస్తుతానికి ఒక గురువుగా వాదించడానికి నేను సిద్ధంగా లేను. బోరెన్ని నేను చంపలేదు, కానీ బోరెన్ నా వల్లే చనిపోయాడు. ఇంకా నువ్వు చూడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మీరందరూ మర్యాదస్తులని అపోహపడ్డాను, కానీ ఇప్పుడే అర్థమవుతుంది మీరందరూ పచ్చి మోసగాళ్ళు, దుర్మార్గులు అని. నాకు వీళ్ళు నచ్చలేదు. నువ్వు బుద్ధిగా నా పక్కకొచ్చాయి. కేవలం వాళ్ళ వైపే న్యాయం ఉందని వాళ్ళందరూ భావిస్తున్నారు. అర్థమవుతుందా? మంచి ఎప్పటికీ మంచే, కానీ తప్పంటే ఎప్పటికీ తప్పే. జీవితాంతం అంతే. ఎప్పటికీ చెడు మార్గంలో నేను వెళ్ళను. అలా అయితే ఇక నీకెవరు చెప్పినా అర్థం కాదు. మరి తన సంగతి ఏంటి? ఫెయింట్, నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకోసం నేను ఒక అవకాశం ఇచ్చాను. నువ్వే ఆ అవకాశాన్ని జారవిడుచుకుంటున్నావు.
ఈ లోకాన్ని మళ్ళీ నూతనపరచాలనుకుంటున్నాము. నువ్వు మాతో చేయగలపు. అలా కాదు అంటే మన ఇద్దరిలో ఎవరో ఒకరమే ఉంటాము. తన సొంత కొడుకులాగా మాస్టర్ మని పెంచారు. ఫెయింట్ నా జీవితంలో ప్రేమించిన ఏకైక వ్యక్తి. ఎందుకు ఇలా చేస్తున్నావు? దయచేసి ఇద్దరిని వదిలే. తనని మాస్టర్ని వదిలేసేయి. మమ్మల్ని వెళ్ళనివ్వన్నయ్యా. ఎంచుకో, ఒక్కరిని మాత్రం ఎంచుకో. నాకేమీ దిగుల్లేదు, సంతోషంగా జీవించాను. ఇప్పుడు నాకున్న బాధ ఏంటో తెలుసా? మీ ఇద్దరిని నా పిల్లల్లా భావించి పెంచడమే. ఫెంగర్, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు. తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ఇదంతా నీ తప్పే. నువ్వు ఆ తప్పుని ఒప్పుకొని తీరాలి. మాస్టర్, మాస్టర్ ఏమైంది? గురుగారు, ఏమైంది మీకు? మాస్టర్ వెళ్ళిపోయారా గురుగారు? ఈ లోకంలో ఆయన లేరు. మాస్టర్, మాస్టర్ నాతో పాటు నిన్ను చెప్పకుండా వదిలిపెట్టాను. ఓల్డ్ లిన్ ఫెంగ్, నా కూతురు కూడా దాన్ని తాకదు. ఫెంగ్, ముందు నువ్వు వెళ్ళు. నా తమ్ముడే నా గురువుగారిని చంపడానికి సిద్ధపడ్డాడు. మధ్యలో మీరంతా ఎవర్రా? నేను ఒక్కడే మిమ్మల్ని అందరినీ చంపేయగలను. నువ్వు జీవితాన్ని అసహించుకుంటున్నావు. అలాగా? బలవంతుడు బలహీనుడు ఇద్దరిలో ఒకరే ఉంటారు. బలవంతుడే రాజవుతాడు. ఈ ప్రపంచం నాకు ఇదే నేర్పించిందిరా. బలం లేనివాడు నీలాగా చచ్చిపోతాడు. బతకలేక శవంగా మారిపోతాడు. మా నాయకుడుగా మేము మిమ్మల్ని ఎంచుకుంటున్నాం. ఇక మా కొత్త మహారాజు మీరే. మా నాయకుడిగా మీరుండాలి. మాకు ఇప్పుడు మార్గదర్శకుడిగా ఉండాలి. మాకు ఇప్పుడు నాయకుడిగా ఉండాలి. నిన్ను వదలను. బైజీ, నీకేం కాలేదు కదా? నీకేమైంది? ఏమైనా మాట్లాడు బైజీ.
నేను ఇదంతా అర్థం చేసుకున్నాను. చెడు శక్తి గురించి తెలుసుకున్నాను. మంచి ఎప్పుడూ గెలుస్తుంది, చెడు ఎప్పటికీ గెలవదు. కుండ్లోని చెప్పింది నిజమే. సైతాన్ని నమ్ముకోవడం తప్పు. నువ్వు కుండ్లంలో మంచోడుగా ఉండుండొచ్చు, కానీ దుష్టశక్తి దాడి చేస్తే అన్నీ మారిపోతాయి. కానీ నేను అనుకున్నట్టు కుండ్లం లేదు. అక్కడున్న ప్రజల్ని ఎందుకని చంపారు? ఆ అమాయక ప్రజలు ఏం చేశారు? యూయు ఎంత మంచి అమ్మాయో తెలుసా? అసలు అటువంటి వాళ్ళకి ఇంత ద్రోహం ఎలా చేయాలనిపించింది? మాస్టర్ని తన చేతులతో చంపేశారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే లింగ్ఫింగ్ ఈవిల్ కూటమిలో ఒకడు. అర్థమవుతోందా లేదా? తనొక ఈవిల్, తనకట్టు హృదయం లేదు. అది ముందు అర్థం చేసుకో. లింగ్ఫింగ్ తన మాస్టర్నే చంపేశాడు. నీ మాస్టర్ కోసం నువ్వు పగ తీర్చుకోవా? పగ తీర్చుకోవాలా? అవును, నువ్వు లింగ్ఫింగ్ని చంపాలి. ఆ డెవిల్ని అంతం చేయాలి. లింగ్ఫింగ్ని చంపాలా? చంపి తీరాల్సిందే. తన్ని చంపేసేయ్. చంపేస్తాను. చంపేస్తాను. చంపేసేయ్. అన్నయ్య, మొదట్లో నాకు ఒక విషయం చెప్పారు. యాన్బన్ ఇలా చేయకపోయింటే అసలు ఇటువంటి సమస్యలు వచ్చుండేవే కాదు. తన భార్య చనిపోకపోతే ఇటు వచ్చుండేవారే కాదు. తను చేసినవన్నీ పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో చేసినవే. అదేవిధంగా మీరు చేసినవన్నీ న్యాయం కాదు. అందరి జీవితాలు నాశనం చేశారు. మీరు చేసిందెంత పెద్ద పాపమో తెలుసా? డెమానిక్ కల్ట్ అందరినీ చంపారు, కానీ దాని వెనక ఒక కారణం ఉండేది. ఎందుకంటే ఇక్కడ 2 మార్గాలున్నాయి. కానీ మీరలా కాదే. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నానని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే అన్నారు. కానీ మీరే అలా లేరు కదా. మనసే లేకుండా అమాయకుల్ని చంపేశారు. మన నాయకుడు ప్రతిభని పండుగ చేసుకుందాం. ఖచ్చితంగా మనం పండుగ చేసుకుందాం. మన నాయకుడు ఎంతో సాధించాడు. కుండ్లుని చంపాల్సిన సమయం వచ్చింది. స్టార్ట్ చేద్దామా? ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి, కానీ తెల్లగా లేవు. ఖచ్చితంగా కాలం మారుతుంది. మళ్ళీ అందులో పువ్వులు పూస్తాయి. ఈ ముగింపు లేని మన జీవితానికి ముగింపు వస్తుంది. మరి మనం? నేను మళ్ళీ అక్కడికే వెళ్ళలేను. మొదటి నుంచి మొదలు పెట్టాలి కదా. మంచికి చెడుకి మధ్య ఇరుక్కుపోయి మనం కష్టపడింది చాలు. త్వరలోనే అంతా ఇంతకు ముందులా అవుతుంది. జీవితాన్ని సరిగ్గా జీవించాలి. నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ అందరిలోనూ ఒక ఈవిల్ ఉంది. అన్నిటికీ మనసే కారణం. అది తీసుకునే నిర్ణయాల వల్లే ఇదంతా. మంచి ఎప్పుడూ మంచి దారిలోనే ఉండదు. మనసులో తప్పుడు ఆలోచనలు వస్తే ఖచ్చితంగా అది చెడు చేస్తుంది. చెడు చెయ్యాలనిపిస్తుంది. ఫెయింట్, నన్ను క్షమించు. నువ్వు ఎవరైనా సరే, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. ఒకవేళ నువ్వు నన్ను వదిలి వెళ్తానని చెప్తే నేను నిన్ను చంపేస్తాను. మీతో గొడవ పడకుండానే మీరు దొరికిపోయారు. మీ శవాల్ని నేనే పాతి పెడతాను. నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? యూకు చనిపోయారు. ఇప్పుడు లింగ్ఫింగే సింహాసనంలో కూర్చున్నారు. ఇక నుంచి నీకు మా దగ్గర చోటు లేదు. నీకు చావు తప్పదు. ఏమైంది ఫెయింట్? మిమ్మల్ని వదలను.
మా నాయకుడు దీన్ని ఖచ్చితంగా అంతం చేస్తాడు. ఆ రోజు కోసం వేచి ఉంటాం. నాన్న అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే ఇది ఖచ్చితంగా పెద్ద సమస్య. నాకు నమ్మకం లేదు. మా నాన్న మంత్రతంత్రాల్లో దీటు. మరెలా చనిపోతారు? బాయ్జే, నేను ఎలాగైనా మా నాన్నని కలవాలి. మన ముగ్గురం కలిసి వేరెక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా జీవిద్దాం. ఫెయింట్ అన్నని ఖచ్చితంగా అడ్డుకుని తీరాలి. ఇప్పటికైతే వేరే ఆలోచనే లేదు. ఇదంతా అయ్యేంతవరకు కాస్త ఊరుకో. చెట్ల మధ్యన దాక్కునైనా మనం బ్రతుకుదాం. కానీ నేను వెంటనే వెళ్ళాలి. అంతకుముందు తీర్చాల్సిన కొన్ని లెక్కల్ని తీర్చి తీరాలి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు. మనం త్వరలోనే కలుద్దాం, సరేనా? పద, అంత సరైపోతుంది. చూసుకుందాం. ఎలా ఉన్నారు గురుగారు? మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. లింగ్ ఫ్యాంగ్, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. నీకు ఏం కావాలి? ఏం చెయ్యబోతున్నావు? కానీ అంతకుముందు నిన్ను ప్రాణాలతో నేను వెళ్ళనివ్వను. ఎందుకంటే నువ్వు పెద్ద తప్పు చేశావు. ఈ రోజే దాని అంత తేలుస్తాను. దీనికి నీకు తగిన శిక్ష పడుతుంది. మీరు నన్ను ఏమీ చేయలేరు గురుగారు. ఎందుకంటే ఆ స్వర్గాన్ని నేనే, నరకాన్ని కూడా నేనే. అనవసరంగా మాట్లాడకు. నిన్ను ఎలా అంతం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. జాగ్రత్త. నువ్వు చేసేది సవ్యంగా లేదు. నేను చెప్పేది విను. నేను అంతమైనా నాతో పాటు నిన్ను అంతం చేస్తాను. అందులో మార్పు లేదు. మాస్టర్! అయ్యో, ఇలా జరిగిందే మాస్టర్. ఒక దుష్ట శక్తితో ప్రేమలో పడ్డాను. రోజు నా చేత్తోనే చంపేస్తాను. ఈ ఊరు కోసం, నా దేశం కోసం చేస్తాను. నన్ను క్షమించు. ఆ అమ్మాయిని నేను కావాలని చంపలేదు.
నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. క్షమించమని అడుగుతున్నావే. వినిద్దాం, ఎంత వినాలంటే అంత వినిద్దాం. వాడిని చంపడానికి నాకు ధైర్యాన్ని ప్రసాదించు. నేనెందుకు చంపుతాను? ఇక్కడ పైనుంచి కింద వరకు ఇక్కడ ఉన్నవని మీకే సొంతం. తరువాత మరైతే తన్ని పోనిద్దాం. నా భార్య చనిపోయింది నీ చేతుల్లోనే కదా, అలాగే నీ భార్యను కూడా నీ చేతుల్లోనే చంపేశావంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి అపార్థం చేసుకోక చనిపో. నన్ను క్షమించండి, ఇదంతా మీరే తీసుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు. జీవితాంతం నేను మీకు బానిసగా పనిచేసి పెడతాను. పైకి లే, చాలా మంచిది. నేను ఎవ్వరి బాకిని ఉంచుకోనరా, అందరి సరదాలు తీర్చేస్తాను. ఈ ప్రతీకారం నా జీవిత ధ్యేయం రా. కొన్లన్ పోయాడు, అతని గ్యాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడున్న వాళ్ళలో ఒక్కడిని కూడా వదిలిపెట్టకండి, అందరినీ చంపేయండి. ఎవ్వరూ కదలకండి. అనయ్య, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇంతటితో ఆపేయండి, ఇంకా ఏం జారిపోలేదు. తమ్ముడు, నీకు ఇదివరకే చాలా క్లియర్గా చెప్పాను రా. ఇప్పుడు నీ దారి వేరు, నా దారి వేరు. నా దారి రహదారి రా, రావద్దు. వీళ్ళందరూ నా చేతుల్లో చచ్చిన వారేరా. నా దగ్గర ఉన్న సమస్తాన్ని ఇక్కడ వాళ్ళు వేరు చేశారా. అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో నాకు తెలుసు, కానీ ఇప్పుడు మనిద్దరిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో ఉండాలి. నా మనసుని నేను మార్చుకోను. ఇలా చూడండి అన్నయ్య, మన ఇద్దరం అన్నీ ఒకేసారి నేర్చుకున్నాం. మీరు కూడా మొదట్లో మంచివారే, కానీ ఇప్పుడు అలా లేరే. పూర్తి ఈవిల్గా మీరు మారిపోయారన్నయ్య. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చంపకుండా వదలను. ఇప్పుడు నీకు నువ్వుగానే నా ఎదురుగా వచ్చి నుంచున్నావు. నా పాపాల్ని నేను సరిదిద్దుకుంటాను. నువ్వేం చెప్పినా నేను వినను. నీకు వాళ్లకు ఏంట్రా తేడా? నేను ఈ కుండ్లను కోసం ఇది చెయ్యట్లేదు, ఏది దాచుకోవడానికి కూడా చేయట్లేదు. ఇదే న్యాయం, నా మనసు కనిపించిన న్యాయం కాబట్టి చేస్తున్నాను. ఆ విధంగా ఈ లోకంలో ఎవ్వరూ అనుకోలేదు. అందరూ దుర్నీతి పరులే, ఎక్కడా నీతి లేదు. కావాల్సింది సాధించుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. చిన్నప్పటి నుంచి నన్ను అలాగే మోసం చేశారు. నేను దాన్ని తెలుసుకున్నాను, కానీ నువ్వే తెలుసుకోలేకపోయాను. ఇది ఎప్పటికీ మారదు. మీరు అందరినీ ద్వేషించడం మొదలెట్టేశారు. మీరు అలా చేసుండకూడదు. మొత్తాన్ని నాశనం చేయాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా చేస్తానంటే చచ్చిపోరా. నువ్వు నన్నేమీ చేయలేవురా. ఇది మంచిది కాదు. మరిద్దరూ నిజంగా అన్నదమ్ములమే, కానీ యుద్ధంలో అలాంటివేవీ ఉండవు. వచ్చే ఏడాది ఇదే రోజు నీ సమాధి ముందు నీకు మర్యాద చేస్తాను రా, సరేనా?
ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీకు ముందే చెప్పాను కదా. క్షమించు, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేకపోయాను. ఫెయింట్, నువ్వేం కంగారు పడకు, అంతా సరిపోతుంది. ఈ ప్రపంచంలో నువ్వెక్కడున్నా సరే నేను అక్కడ ఉంటాను. భయపడకు. బైజే, చెప్పు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు నా బాధ ఎంత గొప్పదో? నువ్వు నమ్మిన నీ సూత్రాలన్నీ ఇంకా నీకు ప్రయోజనకరంగా ఉన్నాయా? ఇప్పుడే నిన్ను చంపేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం, సాధారణమైన ప్రజల కోసం నేను చనిపోయినా నాకు దిగులు లేదు. మంచిది, వెళ్ళి చచ్చిపోరా. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ మంచికి చెడుకి మధ్య పోరాటం ఎప్పుడు జరుగుతుంది, కానీ మంచి గెలుస్తుంది. అద్దం, హోషియన్ అద్దం. ఇలా చూడండి అన్నయ్య, ఇప్పటికైనా మీరు ఇంతకు ముందులా మారాలి. నేను చెప్పేది మీ మంచి కోసమే. కానీ ఇది నీకు ఎలా సాధ్యపడింది? నువ్వు చాలా ప్రేమించే వ్యక్తిని కూడా నేను చంపేశాను కదా. ఇలా చూడండి, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రపంచాన్ని కాపాడాననేది ఉంటుంది. ఖచ్చితంగా యూయూ నన్ను క్షమిస్తుంది. తను నా మీద కోప్పడదు. నువ్వు నరకానికే వెళ్ళిపోరా. వద్దన్నయ్య, నా కళ్ళ ముందే మీరు పూర్తిగా ఈవిల్గా మారిపోవడం చూశాను. ఇక మీరు ఇక్కడ ఉండడం ఎవరికి మంచిది కాదు. సరిగ్గా చెప్పాలంటే దీన్ని సృష్టించిన ఆ యంత్రాన్ని నేను పూర్వీకులకి అప్పచెప్పేశాను. అందరూ ఒక మంచి మార్గదర్శకులుగా నిలిచారు. దాదాపు 300 సంవత్సరాలయ్యింది. ఈరోజు మీరు షూషన్ ఇమ్మార్టల్ గేట్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో నలుపు తెలుపు 2 ఉంటాయి. అవన్నీ మీ మనసులోనే ఉంటాయి.
ఇక్కడందరూ సమానమే. ఎవరు పైన కాదు, ఎవరు కింద కాదు. ఈ ప్రపంచంతో కలిసి జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా స్వర్గానికే చేరుకుంటారు. ఇక్కడున్న వాళ్ళందరికీ మంచే జరగాలి.